ఈ వీడియోలో మనం ప్రపంచ మహాసముద్రాలు ఏమిటి, ఆ మహాసముద్రాల పేర్లు మరియు వాస్తవాలను తెలుసుకుందాం. సముద్రం అనేది ప్రధానంగా ఉప్పు నీటితో కూడిన నీటి శరీరం. ఇది భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 70% ఆక్రమించింది. మహాసముద్రాలు ప్రపంచంలోని మొత్తం నీటిలో 95% కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. సముద్రంలో ఒక భాగమైతే ఇది సాధారణంగా పాక్షికంగా భూమితో సరిహద్దులుగా ఉంటుంది. మహాసముద్రాలు కూడా సముద్రాల కంటే చాలా పెద్దవి మరియు లోతైనవి. మహాసముద్రాలలో మొదటిది పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోని అతిపెద్ద సముద్రం. పోర్చుగీస్ పరిశోధకుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ 1521వ సంవత్సరంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చి మార్ పసిఫికో అని పేరు పెట్టారు. అంటే శాంతియుత సముద్రం అని దీనికి పేరు పెట్టారు. ఉత్తర, మధ్య మరియు దక్షిణ అమెరికాల పశ్చిమ తీరం వంటి అనేక భూభాగాలు ఈ మహాసముద్రానికి సరిహద్దులుగా ఉన్నాయి. అలాగే ఇది భూమిపై ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాల్లో విస్తరించి ఉంది. ఇది 25,000 ద్వీపాలను కలిగి ఉంది. ప్లేట్ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా పసిఫిక్ మహాసముద్రం ప్రస్తుతం దాని 3 వైపులా సంవత్సరానికి 25 సెంటీమీటర్లు లేదా 1 అంగుళం తగ్గిపోతుంది. పసిఫిక్ మహాసముద్రం 165 మిలియన్ కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 1/3 భాగాన్ని ఆక్రమించింది. ఇది భూమి యొక్క మొత్తం భూభాగ వైశాల్యం కంటే పెద్దది. అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలో 2వ అతిపెద్ద సముద్రం. భూమి యొక్క చాలా తుఫాన్లు అట్లాంటిక్ మహాసముద్రంపై ఏర్పడతాయి. దీని వైశాల్యం దాదాపు 106 మిలియన్ కిలోమీటర్ల చదరపు మరియు భూమి యొక్క ఉపరితలంలో 20% ఆక్రమించింది. ఇది భూమి యొక్క నీటిలో దాదాపు 29% కలిగి ఉంది. ఇది ఎస్ ఆకారాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే దీనికి పశ్చిమాన ఉత్తర మరియు దక్షిణ అమెరికాలు, తూర్పున యూరప్ మరియు ఆఫ్రికా సరిహద్దులు ఉన్నాయి. ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తరాన, అంటార్కిటిక్ మహాసముద్రం దక్షిణాన ఉన్నాయి. ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి గ్రీకు నుండి పేరు వచ్చింది, అంటే అట్లాస్ సముద్రం. దీని వాల్యూమ్ 110 మిలియన్ కిలోమీటర్లు క్యూబెట్ మరియు సగటు లోతు 12,000 అడుగులు. ఇది ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలలో విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం దీని పరిమాణం పెరుగుతుంది. హిందూ మహాసముద్రం ఆస్ట్రేలియన్ ఖండం మీదుగా పశ్చిమాన మరింత ముందుకు వెళితే మనం హిందూ మహాసముద్రం చూడవచ్చు. దీని సరిహద్దు పశ్చిమాన ఆఫ్రికా, ఉత్తరాన ఆసియా, తూర్పున ఆస్ట్రేలియా మరియు దక్షిణాన దక్షిణ మహాసముద్రం. హిందూ మహాసముద్రం దాదాపు వృత్తాకారంలో కనిపిస్తుంది. 3వ అతిపెద్ద మహాసముద్రం అయినందున ఇది 2,64,69,000 చదరపు మైళ్ళు విస్తీర్ణలో ఉంది. సగటు లోతు 13,002 అడుగులు లేదా 7,258 మీటర్లు. ఈ ప్రాంతంలో ఋతుపవనాలకు కారణం ఈ సముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం ఆఫ్రికన్ ఖండం మీదుగా మరింత పశ్చిమాన వెళ్లడం వలన మనల్ని అట్లాంటిక్కు తీసుకువెళ్తుంది. కానీ ఇప్పుడు ఉత్తరాన ఉత్తర ధ్రువం వైపు మరియు ఆసియా ఖండం మీదుగా వెళ్లడం వలన ఆర్కిటిక్ మహాసముద్రానికి తీసుకువెళ్తుంది. ఇది 54,27,000 చదరపు మైళ్ళు. సగటు లోతు 3,253 అడుగులు లేదా 1,205 మీటర్లతో ప్రపంచంలోని మహాసముద్రాలలో అతి చిన్నది. ఆర్కిటిక్ మహాసముద్రం యొక్క సరిహద్దు ఆసియా, అమెరికా మరియు ఐరోపా యొక్క ఉత్తర తీరాలు. ఈ సముద్రంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. కొన్ని మంచు శాశ్వతంగా ఉంటుంది మరియు కొన్ని వేసవిలో కరుగుతుంది. కొన్ని మంచు ముక్కలు సముద్రపు ప్రవాహాలతో కదిలే మంచు ద్వీపాలను కూడా ఏర్పరుస్తాయి. For more updates, please subscribe to our channel.